బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, వైద్య, ఉద్యోగ, యువత మరియు మహిళా సాధికారత అంశాలపై విజయవాడలో బ్రాహ్మణ సంక్షేమ ఆత్మీయ చర్చాగోష్ఠి నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ ఐక్య వేదిక ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీవేద విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు రచయిత డివి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జూన్ 7న విజయవాడలోని హోటల్ ఐలాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ ప్రముఖులతో ఈ చర్చాగోష్ఠి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ బ్రాహ్మణ వర్గాల సమస్యలు దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మోహమాటంగా, నిర్భయంగా, రాజకీయపరమైనటువంటి ప్రమేయం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ మాది. దాని చైర్మన్ నేను, బాలసుబ్రహ్మణ్యం. గతంలో కూడా ఈ బ్రాహ్మణుల యొక్క సమస్యల గురించి ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా మాకు ఇవి కావాలి, ఇవి మీరు చేయండి, న్యాయంగా, ధర్మంగా, చట్ట ప్రకారం మీరు చేయగలిగినవిగా అడుగుతున్నామని చెప్పాం. అదేవిధంగా మనకి 23/7/2023 సంవత్సరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడలో చేశాం. అదేవిధంగా 28/2023 విశాఖపట్నంలో కూడా ఈ యొక్క సమావేశాలు, మేధావుల సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి ఆ రోజు నిర్మోహమాటంగా ఇది కావాలని, ఇవాళ కొత్త కాదు. అదేవిధంగా దాదాపుగా ఒక 40 సంవత్సరాల క్రితం హిమాచల్ ప్రదేశ్లోని డేరా బాబా రుద్రలో కార్యక్రమం జరిగింది ఈ బ్రాహ్మణ సమస్యల గురించి. అప్పుడు కూడా మేము వెళ్ళి, ఆ రోజుల్లో పంజాబ్లో ఎమర్జెన్సీ ఉంది, అయినా కూడా ప్రాణాలకు తెగించి వెళ్ళి కార్యక్రమం చేస్తాం. అంటే ఇది ప్రోసెస్. అంటే మనం అడగాలి. ప్రభుత్వం దృష్టికి కొన్ని సమస్యలు వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నాయకులకి మన సమస్యలు చెప్పే విషయంలో కొద్దిగా లోటు ఉన్నది. ఎందుకంటే మరి నాయకుడి మీద భక్తో లేకపోతే అడిగితే అవ్వదనో నాకైతే తెలియదు, కానీ బట్ ప్రజెంట్ చేయవలసినటువంటి బాధ్యత. ఒక నాయకుడిని బలంగా తయారు చేయాలంటే మన సమస్యలు ఆయనకి చెప్తే ఏ నాయకుడికైనా, ఏ పార్టీ అయినా వాళ్ళు చేస్తారు. చేసేటువంటి అవకాశాన్ని మనం కల్పించేటువంటి విధానంలో ప్రక్రియే మనం గత కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణ సమస్యల గురించి మాట్లాడుతున్నాం. అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, వాటి గురించి చెప్తున్నాం. ప్రభుత్వాలు మారినా, కాలాలు మారినా ఈ కార్యక్రమాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఎవరికి వాళ్ళే బ్రాహ్మణులంతా మా వైపు ఉన్నారు అనుకుంటున్నారు, కానీ బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి నైరుష్యాన్ని, వాళ్ళ ఉండేటువంటి బాధల్ని నివృత్తి చేయడానికి కార్యక్రమం. అంటే ఇవాళ ప్రభుత్వాల మీద ఆర్థిక భారం పడకుండా మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి సమస్యను కూడా మనం తీసుకుంటున్నాం. కొంతమందికి ఏంటంటే ఇదేదో చేస్తున్నారు, వీళ్ళకి పేరు వస్తుందేమో అనేటువంటి దాంట్లో కూడా కొంతమంది పాపం ప్రభుత్వాలకి మాకు మధ్యలో కూడా ఏదో పార్టీల కార్యక్రమం, అది ఏ పార్టీలకి దేనికి సంబంధం లేదు, ఎవరి ప్రలోభాలకి లొంగం. మేము మాత్రం బ్రాహ్మణ సమస్యలను రిప్రజెంట్ చేసి తద్వారా సమస్యకి, అందుకని మేధావుల్ని పిలుస్తున్నాం. ఆ మేధావుల ద్వారా వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుని అవి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి తద్వారా కొంత మనం 10 అడిగితే 10 చేయలేకపోయినా 5 మనం చేసుకుని సాధించగలగాలి. ఇవాళ సమాజంలో బ్రాహ్మణులు పూర్తిగా అణిచివేతకు గురి అవుతున్నారు అనేటువంటి దాంట్లో సందేహమే లేదు.